హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి నేను హనుమాన్ చాలీసాలో రోజొక శ్లోకాన్ని మరియు శ్లోకం యొక్క అర్థాన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫస్ట్ శ్లోకాన్ని దోహా అంటారు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి. ఓకే, శ్లోకం యొక్క అర్థం. శ్రీ గురుదేవుల పాదపద్మాల పవిత్ర ధూళితో నా మనస్సు అనే అద్దాన్ని చక్కగా కడిగి ధర్మార్థ కామమోక్షాలని 4 ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించడానికి ప్రయత్నించుతాను. బుద్ధిహీనతను జానకై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. శ్లోకం యొక్క అర్థం. నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరించుచున్నాను. ఓ పవనపుత్ర, నాకు శక్తిని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా దోషాలను, వికారాలను తొలగించు. థ్యాంక్ యూ.